ఇటీవల కాలంలో అమిత్ షా గారు చెప్పారు, ఒక 150 విన్నబుల్ సీట్స్ ఎక్కడైతే మనం గెలవగలమో అటువంటి సీట్స్ని మేము ఐడెంటిఫై చేశాము, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అనేది చెప్పారు. తెలంగాణలో అటువంటి స్థానాలను మీరు గుర్తించారా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ గోన్ హైడ్ ఇట్. ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ లెగసీ ఇష్యూస్ అవి. అంటే మాకు 40 సంవత్సరాలుగా మా మీద పడుతూ ఉన్న ఇష్యూస్, పైన ఇష్యూస్. అలయన్స్తోని, ఒక టీడీపీ అనే పార్టీతోని అలయన్స్ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు ఒక అలయన్స్ కింద పనిచేసినప్పుడు నాయకత్వం అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యం అయిపోతుంది. ఆ పార్టీలు కూడా నిర్వీర్యం చేస్తాయి. అంటే టీడీపీని నేను పెద్ద బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఏ పార్టీ ఉన్నా కూడా ఆ టెయిల్ ఎండర్ పార్టీ అయిపోవాలన్నదే ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా. మెజారిటీ పార్టీని మీరే బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీ నాయకుల్ని. అంటే అప్పుడు జాతీయ కారణాల వల్ల ఆ అలయన్స్ని ఫామ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆ టైంలో ఆ నిర్ణయం కరెక్టేనే అనుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ రిసీవింగ్ ఎండ్లో మేము ఉన్నాం కాబట్టి ఈరోజు బాధపడ్డది. దానికి లక్షల మంది కార్యకర్తలు వాళ్ళు ఒళ్ళు మరిచి నిద్రలేక జైళ్ళల్లో పోయి కొట్టించుకొని దెబ్బలు తిని రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేసి ప్రజాస్వామికంగా కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా ఫలితాలు రాలేదే. 37 సంవత్సరాలుగా మేము ఈ రీజియన్లో ఉన్నాము, మేము ఎప్పుడు పవర్కి రాలేదే. ఎవరు కూడా అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటాం, రాజకీయ పార్టీలు పెట్టేదే అందుకు, అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని. ఆ అధికారమే రాలేదు కదా ఇప్పటిదాకా. కాబట్టి అది మీరు స్వయంకృతాపరాధం అనుకుంటున్నారా బీజేపీ? అదే నేను ఇంతకుముందు చెప్పాను, స్వయంకృతాపరాధం కాదు. అది టైమింగ్ ఎట్లుందంటే భారతీయ జనతా పార్టీ పెరిగే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా పెరిగే ప్రసక్తి లేకుండా, ఆ పరిస్థితులు లేకుండా. కాబట్టి ఆ సమయంలో ఆ పరిస్థితికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని యూనిట్లు ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని శాఖలు ఎఫెక్ట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అట్లే ఎఫెక్ట్ అయింది, తెలంగాణ కూడా అట్లే ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఛాలెంజెస్ నుంచి మేము బయటపడాలంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలు లేకుండా గాలిలో ఫల్టీలు కొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెరిగే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి నిర్దిష్టమైన ప్రణాళిక, ఆ ప్రణాళికని అమలు చేయడానికి ఒక వ్యూహం, ఆ వ్యూహానికి ప్రణాళికకి తగిన బలం, రిసోర్సెస్, నాయకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను వ్యక్తిగతంగా రాజకీయాన్ని పక్కకు పెట్టి నాయకత్వం అంటే నాయకత్వానికి ఫండమెంటల్ లక్షణమే, ఫంక్షనే నాయకత్వాన్ని పెంచడం అని నేను భావిస్తాను. నాయకుల్ని పెంచకుండా పార్టీలు, అది మీ వ్యక్తిగతమైన అంటారా, మీ పార్టీ విధానం అంటారా? అసలు పార్టీ అంటే మా పార్టీ ఈరోజు పెరిగిందంటే జాతీయ పార్టీ గురించి చెప్తా ఉన్నా. జాతీయ పార్టీ ఈరోజు పెరిగిందంటే అడ్వానీ లాంటి, వాజ్పేయి లాంటి నాయకులు వందల మంది నాయకుల్ని సృష్టించారు కాబట్టి కదా. ఈరోజు నరేంద్ర మోదీ గారు, అడ్వానీ, వాజ్పేయి గారు సృష్టించిన పెద్ద నాయకుడు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ నాయకత్వం పెరగలేనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మీరు ప్రధానంగా మీరు ఇందాక చెప్పారు, ఒకప్పుడు కాకినాడలోనే మీరే మొట్టమొదటిసారిగా తెలంగాణ అంశాన్ని ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు అవుట్ సైడ్ సపోర్ట్ తీసుకొని దీన్ని యూ పుట్ ఇట్ ఇన్ బ్యాక్ బర్నర్. సో అది దానివల్ల మీ నాయకత్వాన్ని బాగా దెబ్బతీసిన మాట వాస్తవం. దానివల్లే తెలంగాణ ఈరోజు తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకోము, మేము ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారా? పొత్తులు ఎప్పుడున్నా కూడా ఒక పార్టీ బలపడే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే పక్కనున్న ప్రత్యర్థి పార్టీ ఒక స్నేహశీలంతో, ఒక ధర్మం ఏదైతే అలయన్స్ ధర్మం ఉంటుందో సంకీర్ణ ధర్మంతో ఉన్నప్పటికీ వాళ్ళ ఎత్తులు, వాళ్ళ ఎత్తుగడలు తప్పకుండా కూడా ఈ పక్కనున్న పార్టీని ఎట్లా డిమినిష్ చేయాలి సో దట్ వీల్ స్టే ఇన్ పవర్ అన్నదే ఉంటుంది. మాకు ఇక్కడ కాదు, శివసేనతోని మాకున్న సంబంధాన్ని మీరు మహారాష్ట్రలో అనలైజ్ చేసినా కూడా ఈ 37 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీని పెరగకుండా చూసింది శివసేన పార్టీ. సరే, మాతోని సంకీర్ణంలో ఉన్నారు వాళ్ళు, అక్కడ జాతీయంగా కూడా ఉన్నారు చాలా సంవత్సరాలు, 25 సంవత్సరాల ప్రయాణం అయినప్పటికీ కూడా అక్కడ అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే బలం పెరుగుతూ ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో, అప్పుడు మా అధినాయకత్వం అర్థం చేసుకొని వేర్ ఇట్ హ్యాస్ టు ఎండ్, ఇట్ హ్యాస్ టు ఎండ్. కాబట్టి తప్పకుండా కూడా శివసేనని పక్కకు పెట్టి అన్ని సీట్లలో పోటీ చేయడం జరిగింది లాస్ట్ టైం. అది చేయగానే ద సర్జ్ విచ్ ది పార్టీ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ హ్యూమంగస్. అంటే 120 స్థానాల్లో మేము అసలు నిలబడిన స్థానాల్లో గెలిచాం. కాబట్టి అదే పద్ధతి ఇప్పుడు ఇక్కడ కూడా, ఎందుకంటే ఒక జాతీయ సరళి ఉంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు సమర్థన ఇస్తూ ఉన్నారు. మాకున్న నాయకత్వాన్ని, బలీయమైన ఒక విజనరీ లీడర్ మాకున్నారు.
అదేగా గ్యాలక్సీ ఆఫ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మేము ఎప్పుడైతే ఒంటరిగా పోతామో తప్పకుండా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే లక్ష్యాన్ని మేము చేరుకుంటామని గట్టిగా భావిస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.